సార్ లేరమ్మా? సార్ లేరా? మీరు జాషువా గారు హోమ్ లేదా? జాషువా సార్ లేరా? సార్ కి బొకే చాలా కొద్దిగా సార్ని ప్రార్థించాలని వచ్చాము. సార్ వెహికల్ ఇచ్చాము. అదే సార్ ఫ్యామిలీ ఎవరు ఉన్నారమ్మా? మీకు ఇచ్చేయమంటారా? అంటే కాదమ్మా, ఓకే మీకు ఇవ్వచ్చు కదా సార్. అక్కడ పెట్టేళ్తాంలే సార్. ఏదైనా అంటే ఇవాళ ఒక్క నిమిషం మేము వెళ్ళట్లేదు. మేము ఎక్కడ కాదు, మేము ఉట్టిన జస్ట్ రమ్మంటేనే కదా వచ్చాము. వెళ్ళాలంటే కదా వచ్చాము. బయట నుంచోమంటే బయట నుంచి సరే ఏదమ్మా, ఇగో మేము అక్కడ బొకేను సార్లో సార్కి ఇచ్చేసి వెళ్ళిపోద్దాం వచ్చాం. అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే సారు నాకు ఆయన తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో నాకు చాలా గొప్పగా జాషువా గారు ఆ రోజున కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాషువా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు. ఆ రోజున అర్ధరాత్రి పూట తోట్లవల్లూరు స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలు అసలు చాలా మర్చిపోలేను. అంటే ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచ మర్యాద ఒక పోలీస్ స్టేషన్ లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించుదామని వచ్చాను. కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేరు. కాబట్టి జాషువా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకే ఇచ్చి వెళ్దామని రావటం జరిగింది. ఆ అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా. అంతేకాకుండా అంటే మీ అంత మర్యాదలు మేము చేయలేకపోవచ్చు, మేము చాలా చిన్నవాళ్ళం. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది. కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాషువా గారు. వచ్చి మీకు ఒక బొకే ఒక సాల్వా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటా ఉన్నా. జాషువా గారు ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను సాల్వా మీ వాహనం ఇక్కడ ఉంది. వాహనం ఎందుకులే ఇక్కడ కుర్చీలో. కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాషువా గారు. మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టి వెళ్తా ఉన్నాను. దయచేసి ఇవి మీరు స్వీకరించాలి. తర్వాత భవిష్యత్తులో నాకు ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారానికి, నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశం నాకు కల్పించండి జాషువా గారు. నమస్కారం.